హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనలో మాట. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి మీరు కూడాని. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టాను. దాంట్లో చికెన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొంచెమే వేసుకుందాం, ఎక్కువ వద్దు. దానిలో కొంచెం సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఎందుకంటే సాఫ్ట్గా అవ్వాలి కదా, బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. అందుకని బాయిల్ చేస్తాను. కొంచెమే వాటర్ వేసి పక్క స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కావలసినంత ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, 3 స్పూన్లు వేసాను. దానిలో ఆనియన్ వేసుకుందామండి, ఫ్రై చేసుకుందాము. సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగుతాయి కదండి ఆనియన్స్. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మగ్గిపోతుంది కదా. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాము. టమాటా వేసుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చి పక్కన చూడండి చికెన్ బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అయిన చికెన్ సాఫ్ట్గా అవుతుంది కదా. సాఫ్ట్గా అయింది కదా. టమాటా మగ్గిపోయింది కదండి. పసుపు, సాల్టు, కారం వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్లో కొద్దిగా వేసుకున్నాం కదా. ఆనియన్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకుందాము. పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా, అడుగంటుతుంది. కలుపుతూ ఉండాలి 1 నిమిషం వరకు, ఆయిల్ తేలే వరకు కలుపుకొని. ఇప్పుడు పక్కన బాయిల్ అయిన చికెన్ వేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. చికెన్ అంతా వేసేసుకొని కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోవాలండి, మధ్యలోని. స్టార్టింగ్ వేసుకోకూడదు. ఆనియన్లోని మెత్తగా అయిపోయి కలిసిపోతాయి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. ఆల్రెడీ గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. వేసుకొని కలుపుతూ ఉండాలండి. బాగా సాఫ్ట్ అయ్యే వరకు, దగ్గరగా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. డ్రైగా అయిపోవాలండి చికెన్. కలర్ మారాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా, స్మెల్ బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి బాగోదండి. మాడకూడదు. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము. చూడండి
ఎలాగైనా సరే ముక్క అయితే సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా అవ్వదు. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే. ఒక నిమిషం ఉన్నాక కొంచెం నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవాలండి. మీకు ఇష్టమైతే పిండుకోవచ్చు, లేకపోతే వద్దండి. నేనైతే పిండుకున్నానండి నిమ్మరసం. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి అడుగంటుతుంది కదా. సిమ్లో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి కూడా సిమ్లోనే పెట్టానండి, హైలో పెట్టొద్దు. చక్కగా సాఫ్ట్గా అయిపోయింది కదండి. అయిపోయిందండి, చికెన్ ఫ్రై అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.